హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? అసలు ఎవరీమా? ఈమెవరో కూడా మాకు తెలియకుండా ఎలా ఉంది అని అడుగుతున్నారనుకుంటున్నారా? సో, ఈ రోజు నుంచి నేను నా కొత్త ఛానెల్ స్టార్ట్ చేయబోతున్నాను. సో, ఆ ఛానెల్ పేరేంటి? ఆ ఛానెల్ గురించి తెలిసే ముందు అసలు నా గురించి మీకు కొంచెం తెలియాలి. అసలు నా బ్యాక్‌గ్రౌండ్ కూడా మీకు తెలియాలి. సో, నేను ఒక చిన్న స్టోరీ రూపంలో నా స్టోరీని చాలా షార్ట్‌గా చెప్పాలనుకుంటున్నా. సో, ఇది ఒక చిన్న పాప కథ. తన చిన్నప్పుడే ఒక డ్రీమ్ అనుకుని, ఆ డ్రీమ్ అచీవ్ చేయాలో, ఎలా చేయాలో, లేకపోతే ఎలా ముందుకు వెళ్ళాలో తెలియని ఒక చిన్న పాప కథ. సో, అదే నా కథ. సో, ఆ డ్రీమ్‌కి వస్తే, సో, చిన్నప్పుడే నేను యూపీఎస్‌సీ క్రాక్ చేసి, ఐఏఎస్ లేదా ఐపీఎస్ లేదా ఐఆర్ఎస్ ఈ ముగ్గురిలో ఏదో ఒకటి అవ్వాలని చెప్పి అనుకున్నా. అందరూ అనుకున్నట్టే మన దేశంలో ఉన్న మోర్ ఆర్ లెస్ 60% యూత్ కల్లా యూపీఎస్‌సీనే. అవునా? సో, ఇది టఫెస్ట్ ఎగ్జామ్ కూడా. కానీ కొన్ని కారణాల వల్ల 3 టైమ్స్ వరకు ఇంటర్వ్యూకెళ్ళి, దాని తర్వాత క్రాక్ చేయలేకపోయాను. కానీ ఎన్ని జాబ్స్‌కెళ్ళినా, ఏ పని చేసినా యూపీఎస్‌సీలోనే ఉండాలి. అదే హిస్టరీ, అదే జియోగ్రఫీ, అదే ఎకనామీ అవే నన్ను వెంటాడుతూ ఉన్నాయి. అందుకని ఇదే ఫీల్డ్‌లో టీచింగ్‌లో ఉండిపోయాను. సో, ఈరోజు నాకు సడెన్‌గా కొన్ని రోజుల నుంచి నాకనిపిస్తుంది. నా జర్నీ నాతోనే ఆగిపోతే దానికొక అర్థం లేదు. నా జర్నీ 10 మందికి వెళ్ళాలి. అంటే నా వల్ల లేదా నా క్లాసెస్ వల్ల లేకపోతే నా సహాయం వల్ల ఒక్కళ్ళు లేదా ఒక 5 మంది కనుక నా డ్రీమ్‌ని అచీవ్ చేయగలిగితే దానివల్ల సాటిస్ఫాక్షన్ వస్తుందని రీసెంట్‌గా చాలా త్వరగా కూడా రియలైజ్ అయ్యాను. అందుకనే నేను ఈ ఛానెల్‌ని స్టార్ట్ చేయబోతున్నా. సో, ఈ ఛానెల్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే సో, నా కథతో మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేయడం కంటే, నేను నా లైఫ్‌లో యూపీఎస్‌సీ జర్నీలో చేసిన మిస్టేక్స్ అండ్ వాటి నుంచి మీరు నేర్చుకోవాల్సినవి ఇదే కాదు. యూపీఎస్‌సీ ప్రతి స్టేజ్ ప్రిలిమ్స్, మెయిన్స్ లేదా ఇంటర్వ్యూ ప్రతి చోటు, ప్రతి ప్లేస్‌లో మనకి మనకంటూ ఒక సహాయం చాలా అవసరం పడుతుంది. కానీ నేను యూపీఎస్‌సీకి ప్రిపేర్ అవుతున్న టైంలో సరైన సోర్సెస్ గానీ, నన్ను సరిగ్గా ఇన్‌స్పైర్ చేసే ఒక మెంటర్ లేదా ఇన్‌స్పిరేషన్ చేసేటట్టు ఎవరు నాకు తోడు లేరు. కానీ ఇప్పుడు వేల కొలది సోర్సెస్, వందల కొద్దీ బుక్స్, అలాగే పదుల సంఖ్యలో ఇన్‌స్టిట్యూట్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. అవునా? కానీ ఇవన్నీ ఉన్నా సరే, సరైన మార్గం చూపే ఒక మెంటార్ లేరు. సో, ఆ మెంటర్‌గానే కాకుండా, నా క్లాసెస్ మీకు చాలా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నా. సో, ఈ విధంగా మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేస్తూ, నా ఈ ఛానెల్‌లో యూపీఎస్‌సీ కాకుండా ఏపీపీఎస్‌సీ గ్రూప్ 1కి కూడా, అలాగే టీజీపీఎస్‌సీ గ్రూప్ 1కి కూడా సంబంధించిన వీడియోస్‌ని అప్‌లోడ్ చేస్తూ, ఎవరైతే విలేజెస్‌లో లేకపోతే సరైన కోచింగ్ లేదా మెటీరియల్ అందుబాటు లేని ప్రాంతాల్లో ఉంటూ, అయినా సరే వాళ్ళ డ్రీమ్‌ని అచీవ్ చేయాలని చెప్పి తహతహలు పడుతూ ఉంటారో, వాళ్ళ కోసమే నా ఈ ఛానెల్. అలా కాకుండా మీకు ఏం కావాలో నన్ను లేదా నా కామెంట్ సెక్షన్‌లో పిన్ చేస్తే, నేను మీకోసం ఆ వీడియోస్ చేస్తా. మీ డౌట్స్‌ని సాల్వ్ కూడా చేస్తా. సో, ఇలాంటి స్ట్రగల్, ఇలాంటి జర్నీ అంటే స్ట్రగల్ అనే మాటొచ్చింది కాబట్టి చెప్తున్నా. సో, ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్ మీరు ఎనీ కాంపిటీటివ్ ఎగ్జామ్ తీసుకోండి. రేదర్ దెన్ సక్సెస్ అయితే దాని ఆనందం ఎంత అనుభవిస్తామో, ఒక్కసారి ఫెయిల్ అయితే దాన్ని తీసుకోవడం కూడా చాలా కష్టం. నేను అలాంటి స్టేజెస్ చాలా చూసొచ్చాను. అందుకనే నాలాగా స్ట్రగుల్ అయిన ఒకప్పుడు నాలా స్ట్రగుల్ అయిన వాళ్ళకి చేయూతగా, అండగా ఉండాలనుకుంటున్నా. అలాగే ప్రిపరేషన్‌లో కొనసాగుతున్న వాళ్ళకి కూడా నేను అండగా ఉండాలనుకుంటున్నా. అందుకే నేను నా ఛానెల్ స్టార్ట్ చేశా. అప్పుడే నాకొక ఐడియా వచ్చింది. అదే నా యూపీఎస్‌సీ డీకోడర్ ఛానెల్. సో, నా పేరు, నా బ్యాక్‌గ్రౌండ్ నేనెక్కడి నుంచి ఇవన్నీ తెలుసుకోవడం కంటే కూడా, నేను మీకు ఏ విధంగా ఉపయోగపడతాను, నా క్లాసెస్ మీకు ఎంతవరకు సహాయపడుతుందనేది ఇంపార్టెంట్. సో, నా ఛానెల్ ఎస్‌వి యూపీఎస్‌సీ డీకోడెడ్. సో, ప్రతిరోజు మీకు నా ఈ ఛానెల్‌లో హిస్టరీ, జియోగ్రఫీ ఇలా స్టాట్‌కి సంబంధించిన గురించి కొన్ని వీడియోస్ ఉంటాయి. సో, మీకు చాలా ఈజీగా అర్థమవుతాయి. యూజువల్లీ నా టీచింగ్ బైలింగ్వల్‌లో ఉంటుంది. కానీ మీరు ఎస్పెషల్లీ మాకు ఇంగ్లీష్ లేదా లేకపోతే హిందీ ఇలాంటి లాంగ్వేజెస్‌లో కదా కావాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే నో నేను దానికి తగ్గట్టే కంటెంట్ చేస్తాను. కానీ నేను ఎక్కువ నేను చూసిన వాళ్ళల్లో తెలుగు మీడియం వాళ్ళు, లేకపోతే తెలుగులో చిన్నప్పటి నుంచి చదివి ఇంగ్లీష్ మీడియంలోకి షిఫ్ట్ అయిన వాళ్ళు,
వీళ్ళకి కాన్సెప్ట్స్ అర్థం అవ్వడం లేదు అనేది నాకు బాగా అర్థమైంది నా టీచింగ్ కెరియర్‌లో. అందుకనే బైలింగ్వల్‌లో అందరికీ అర్థమయ్యేట్టు స్టార్ట్ చేయాలనేది నేను అనుకున్నాను. సో, అందుకనే నా యూపీఎస్సీ డీకోడెడ్ స్టార్ట్ అయింది. సో, నా యూపీఎస్సీ డీకోడెడ్‌లో నేను మీకెలా సహాయపడతానంటే రియల్ ప్రిపరేషన్, రియల్ టాక్ అండ్ నో షార్ట్ కట్స్. సో, సక్సెస్‌కి ఎప్పుడు షార్ట్ కట్స్‌ని వెతుక్కోవద్దు. మీ హార్డ్ వర్క్‌తో అండ్ కన్సిస్టెన్సీస్‌తో ఉంటేనే ఎనీథింగ్ ఈస్ పాసిబుల్. ఈవెన్ యూపీఎస్సీ అయినా. సో, దీనిలో మీరు హిస్టరీ, జియోగ్రఫీ, కరెంట్ అఫైర్స్ అండ్ ఎగ్జామ్ స్ట్రాటజీ అండ్ ప్రాపర్ పీవైక్యూ అనాలిసిస్ కూడా చూడొచ్చు. సో, మీకు నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని జస్ట్ ప్రెస్ చేయండి అంతే. మీరు నా సబ్స్క్రైబర్ అవుతారు అండ్ మీకు మంచి మంచి వీడియోస్ కూడా లభిస్తాయి. సో, థాంక్ యూ సో మచ్. హావ్ ఎ నైస్ డే. బై బై.